హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్‌లో ఆరోగ్యకరమైన గోధుమ పిండి, బెల్లం కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సాధారణంగా కేక్ అంటే మైదా, పంచదార, ఓవెన్, ఎగ్ వాడతాం కదా! కానీ ఈరోజు వీటిలో ఏ ఒక్కటి లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో సాఫ్ట్‌గా స్పాంజ్ లాంటి హెల్తీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినేలా ఉండే ఈ కేక్ కోసం మనకు కావాల్సినవి గోధుమ పిండి, బెల్లం, 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ రూ. 10 అలాగే డ్రై ఫ్రూట్స్ ఏమైనా అవైలబుల్ ఉంటే అవి అండ్ అలాగే స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం యాలకుల పొడి లేదా వెనిల్లా ఎసెన్స్ వాడుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. కేక్ తయారు చేయడం కోసం ముందుగా మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. అందుకోసం ఒక గిన్నెలో తురిమిన బెల్లం వేసి అందులో కొన్ని వాటర్ వేసి కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా బెల్లాన్నే వాడుకోవాలి. తర్వాత కొంచెం బెల్లం పాకమేమి రావసరం లేదు. ఆ బెల్లం ముక్కలు కరిగేంత వరకు మనం కరిగించుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం టైం వేస్ట్ అవ్వకుండా డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి కట్ చేసుకొని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకున్నాను కదా! దీంట్లో ఒకటి మాత్రమే ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అలాగే చాక్లెట్‌ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కట్ చేసుకునే లోపు మనకి బెల్లం అనేది కరిగిపోతుంది. ఇలా ఒక్కసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా చాక్లెట్ ఉంది కదా! ఆ చాక్లెట్‌ని దీంట్లో చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఈ బెల్లం పాకంలో వేసేసుకోవచ్చు. ఇక్కడ చాక్లెట్‌కి బదులుగా కోకో పౌడర్‌ని కూడా యూస్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా ఎలా చేసుకోవాలో హెల్తీ రెసిపీ నేను చూపిస్తున్నాను అంతే. ఈ చాక్లెట్‌ని దీంట్లో వేసేసుకుంటే ఇలా సాఫ్ట్‌గా అయిపోతుందనమాట. ఇప్పుడు దీంట్లో ముందుగా మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే చాక్లెట్ ముక్కలు, కొంచెం యాలకుల పౌడర్‌ని వేసుకొని దీంట్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ లేదా నెయ్యిని తీసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ అయ్యేలాగా. ఈ విధంగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. పెరుగులో గడ్డలు లేకుండా బాగా కలుపుకొని కరిగించుకోవాలి. ఈ విధంగా కరిగించుకున్న పెరుగుని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి వేసుకున్న తర్వాత గడ్డలు లేకుండా ఒకే దిశలో మనం కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో నెమ్మదిగా కలుపుకోవాలి. మరీ గట్టిగా లేదా మరీ ఫాస్ట్‌గా కలిపితే కేక్ అనేది గట్టిగా అయిపోతుంది. చూస్తున్నారు కదా! పిండి కన్సిస్టెన్సీ ఇలా చాలా సాఫ్ట్‌గా ఉండాలి. ఒకవేళ మీ పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ బెల్లం సిరప్‌ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకే వైపుగా మనం కలుపుకోవాలి. ఈ విధంగా అటు ఇటు మనం ఇష్టం వచ్చినట్టు కలిపితే అది పిండిలనేవి గడ్డ కట్టేస్తదనమాట. ఒకవేళ పిండి కలిపేటప్పుడు గట్టిగా ఉంటే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకొని మనం కలుపుకోవచ్చు. పిండి ఈ విధంగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. బ్యాటర్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు బేకింగ్ గిన్నెను సిద్ధం చేసుకుందాం. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే అది వాడండి. లేదంటే ఇంట్లో ఉండే ఏదైనా అల్యూమినియం లేదా స్టీల్ గిన్నెను వాడుకోవచ్చు. నేను స్టీల్ గిన్నెలోనే ఇక్కడ చేస్తున్నాను. గిన్నెకు చుట్టూ కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి పైన కొద్దిగా గోధుమ పిండి చల్లి డస్టింగ్ చేసుకోండి. దీనివల్ల కేక్ అంటుకోకుండా చాలా ఈజీగా తీసేటప్పుడు వస్తుందనమాట. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్‌ను ఈ గిన్నెలోకి పోసుకుందాం. ఎయిర్ వేసేటప్పుడు ఎయిర్ బబుల్స్ లేకుండా గిన్నెను 2, 3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. దీనిపై మీకు నచ్చిన జీడిపప్పు, బాదం పప్పు లేదంటే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చాక్లెట్ ముక్కలు అలా ఏదైనా సరే మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా కేక్ గిన్నెను ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని ఈలోపు మనం స్టవ్ మీద ఒక మందపాటి వంటి కడాయి పెట్టి అందులో స్టాండ్ ఉంచి మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో హీట్ చేయించాలి. దాంట్లో ఏమీ వేయకూడదనమాట. కడాయి బాగా వేడెక్కింది. తర్వాత ఇప్పుడు మనం
మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ గిన్నెను జాగ్రత్తగా ఆ స్టాండ్ పై ఉంచి మూత పెట్టేయాలి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లోనే ఉంచాలి. 35-40 మినిట్స్ బేక్ అవ్వాలనమాట కేకు. ఓవెన్ లేకపోయినా కడాయిలో కేక్ చాలా బాగా బేక్ అవుతుంది. 40 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక టూత్‌పిక్ లేదా చాక్‌తో కేక్ మధ్యలో గుచ్చి చూడండి. పిండి అంటుకోకుండా క్లీన్‌గా వస్తే కేక్ పర్ఫెక్ట్‌గా బేక్ అయినట్లే. గిన్నెను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. నేనిక్కడ పూర్తిగా చల్లారిన తర్వాతే తీశాను. వేడిగా ఉన్నప్పుడే తీస్తే కేక్ అనేది విరిగిపోయి పాడైపోతుందనమాట. పూర్తిగా చల్లారాక అంచులను చాకుతో లూజ్ చేసి ప్లేట్‌లోకి బోర్లిస్తే ఎంతో సాఫ్టీ, హెల్తీ గోధుమ పిండి బెల్లం కేక్ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.